హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికైతే అనమాట. క్రిస్టియన్స్కి అతి పెద్ద పండుగ ఏదంటే క్రిస్మస్. సో అందుకోసం మనకి క్రిస్మస్ అనేది దగ్గరికి వచ్చింది. సో అందుకోసం మేమైతే త్వరగా అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో స్టార్ అనేది నవంబర్ 30కి నైట్ 12 o'clockకి లైట్లు అయితే ఆన్ కావాలి. ఎందుకంటే డిసెంబర్ 1 నుంచి మనకైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో అందుకోసం మేము మా చర్చి యూత్ అందరం కలిసి ఒక 20 మెంబర్స్ ఉంటాం. అందరం కలిసి స్టార్ తయారు చేయడానికి వచ్చాం. సో ఫ్రెండ్స్, వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది అనమాట. మీరైతే చూడండి. సో ఇవైతే పార్ట్ 2 పార్ట్ 1 ఎక్కడ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది అయితే పార్ట్ 1. సో నవంబర్ 30కి లైట్లు ఆన్ అవుతాయి కాబట్టి మీకైతే డిసెంబర్ 1కి అయితే వీడియో అయితే వస్తుంది. సో అదైతే పార్ట్ 2. ఇదైతే మొత్తం స్టార్ అనేది ఏ విధంగా తయారు చేస్తాము, సో డీటెయిల్గా అనేది మీకైతే చూపించాము. సో ఎందుకంటే ప్రతి ఇయర్ అయితే మేము చేస్తాము. సో ఈ ఇయర్ అయితే యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాం. సో అందుకోసం అయితే స్టార్ అయితే ఏ విధంగా చేస్తారో డీటెయిల్గా అయితే చెప్పాను. సో మీరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో మేమైతే వర్క్ అయితే నైట్ టైం చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే డే టైంలో ప్రతి ఒక్కరికి వర్క్స్ ఉంటాయి. సో అందుకోసం మేము నైట్ టైం చేస్తాం. నైట్ వచ్చేసి 10 o'clock to 4:30 వరకు చేస్తాం అనమాట. సో మీ అందరికీ మా చర్చ్ అనేది ఐడియా ఉందేమో చెప్పండి. కర్నూలులో ఉండే ప్రతి ఒక్కరికి అయితే ఐడియా ఉంటుంది. ప్రేమగిరి విచారణ అనమాట. సో మనకైతే నందికొట్కూరు రూట్కి అయితే మనకైతే ఉంటుంది. మిలిటరీ కాలనీ పక్కన ఉంటుంది అనమాట. సో ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. సో మీరైతే మొత్తం వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. సో నేనైతే ఈ వీడియో అనేది ముందరనే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోని చూసి ఎవరైనా కొద్దిగా వాళ్ళకి ఐడియా వస్తే చేసుకుంటారేమో అనే విధంగా అయితే ముందుగా అయితే పెడుతున్నాము. సో మీరైతే చూడండి, డీటెయిల్గా అయితే ఉంటుంది అనమాట వీడియో అయితే. సో వాయిస్ ఓవర్కి అయితే వీడియో అయితే ఉండదు అనమాట. సింక్ అయితే సపరేట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. సో వీడియో లెంత్ అయితే ఉందన్నమాట. సో మ్యూజిక్ అయితే యాడ్ చేస్తా ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి లాస్ట్ వరకు అయితే. ఓకే ఫ్రెండ్స్, మరి లెట్స్ గో. ఫస్ట్గా అయితే స్టార్కి అయితే మనమైతే క్లాత్ అయితే కావాలన్నమాట. సో ఈ క్లాత్ అనేది మీరు షాప్లో అడిగినా, బుక్ స్టాల్లో అడిగినా ఇస్తారనమాట. సో దీని పేరు వచ్చేసి మనకి స్టార్ క్లాత్ అంటే ఇస్తారు, లేకపోతే మీకే అర్థమవుతుంది అనమాట. మందం బట్ట అంటే లైటింగ్ అనేది మనకైతే బ్రైట్ గా కనపడాలి. సో ఆ లైటింగ్ తో ఉండే విధంగా తెచ్చుకోండి మీరైతే బట్ట అయితే. క్లాత్ అయితే చూడండి. సో చూడండి, పేపర్ ఒక 3 పేపర్ల మందం అయితే ఉందన్నమాట. సో అలాగే ఫెవికల్ అనమాట. సో ఫెవికల్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఎట్లా అంటే తేనె ఉంటుంది కదా, హనీ మాదిరి ఉంటుంది అనమాట. సో చూసుకొని తెచ్చుకోండి మీరైతే. మాకైతే మంచిగానే ఉందన్నమాట, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అది గమ్ అనేది పుషిన ఒక 5 seconds అయితే ఉండి అతికిస్తే చాలా అంటే చాలా గట్టిగా అతుక్కుంటుంది క్లాత్ అయితే. సో మేమైతే చాలా అంటే చాలా కష్టపడి అతికిస్తాం అనమాట. ఎందుకంటే మనకి దాదాపు 1 month అయితే స్టార్ అయితే ఉండాలి. సో 1 month వరకు ఏ విధంగా ఖరాబ్ అయితే కాకుండా, ఏ విధంగా డిస్టర్బ్ అయితే కాకుండా, రోడ్డు పైన పెట్టినా మనకి గాలి వచ్చినా ఏదొచ్చినా మనకి 1 month ఉండాలి. సో అందుకోసం చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని మేమైతే చేస్తాం అనమాట స్టార్. సో మీరు కూడా ఈ విధంగా చేసి ఉంటే కామెంట్ చేయండి. సో డీటెయిల్ గా చూడండి మీరైతే. ఎందుకంటే మనకైతే ఒక గీత, ఒక లైన్ అనేది కూడా రాకూడదు. ఎందుకంటే చాలా అంటే చాలా బాగా కనపడుతుంది లైన్ రాకుంటే, లేకపోతే దానివల్ల చాలా అంటే చాలా ఖరాబ్ అవుతుంది. సో చూడడానికి కూడా మనకు అంత మంచిగా ఉండదు. సో అందుకోసమే చెప్తున్నా. సో మీరైతే కొంచెం చూసుకొని నిదానం, కానీ లేట్ అయినా పర్లేదు. సో మంచిగా వస్తుంది లాస్ట్ వరకు చూసుకొని చేసుకుంటుంటే. సో మీరు చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో అదే విధంగా సో తర్వాత కత్తెరతో అనమాట, కత్తెరతో ఎడ్జెస్ అనేది కట్ చేసుకొని అది టైట్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. ఇంకా చూడండి మీరైతే వీడియోలో డీటెయిల్ గా. సో ఆ విధంగా చేసుకుంటే మనకైతే ఎడ్జెస్ మంచిగా వచ్చి తర్వాత ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది. సో ఫినిషింగ్ వచ్చినప్పుడు మనకైతే స్టార్ అనేది చాలా లుక్ అయితే మంచిగా కనిపిస్తుంది. సో ఆ విధంగా మేమైతే కట్ చేసుకుంటాం. సో డీటెయిల్ గా మనకైతే స్టార్ కి 5 చోట్ల ఉంటది కదా, 5 ఫస్ట్ అయితే ఇదనమాట. సో డీటెయిల్ గా 5 అయితే రెడీ చేసుకోవాలి. మనమైతే ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలో అక్కడక్కడ కట్ చేసుకొని డీటెయిల్గా పెట్టుకోండి. సో చూసుకోండి, ఎందుకంటే మీరు కొద్దిగా గమ్ అయితే ఆరిన తర్వాత ఒక 10 minutes ఉన్నాక కట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి ముందే కట్ చేసుకుంటే ఆ గమ్ అనేది అలానే పచ్చిగా ఉంటుంది కాబట్టి మళ్ళా కొంచెం మనం కత్తిరిస్తే అది లోపలికి పోవడం జరుగుతుంది. సో అప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ. ఎందుకంటే క్లాత్ అనేది మనకు ఉండదు, కట్ చేసి ఉంటాం కాబట్టి ఉండదు. సో అందుకోసం సో కొంచెం ఆరిన తర్వాత కట్ చేయండి. సో ఈ విధంగా తయారు చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే ఒక పార్ట్ అయితే అయిపోయింది. సో మిగతా 4 parts ఉన్నాయి కదా, ఆ 4 parts అనేది సేమ్ టు సేమ్ ఈ విధంగా అయితే పెట్టాలి. సో ఈ విధంగా కనిపిస్తేనే మనకి స్టార్ అనేది ఉంటది. సో మనమైతే ఫస్ట్ అయితే ఒకటైతే వేసిన తర్వాత లైటింగ్ అనేది చూసుకుంటున్నాం, ఏ విధంగా వస్తుంది అనేది లైటింగ్ అయితే చూసుకోవాలా. సో తర్వాత వచ్చేసి మీరైతే లైట్లు కూడా మార్చుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు మళ్ళా ఒకవేళ మొత్తం అనేది స్టార్ అనేది ఫినిషింగ్ అయిన తర్వాత మనకైతే లైట్లు అనేది డ్యామేజ్ ఉంటే అప్పుడు చాలా అంటే చాలా కష్టం అవుతుంది. సో అందుకోసం ముందుగానే మీరు ఒక సైడ్ ఫినిషింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ ఉంటుంది కదా, ఇంకో
సైడ్ ఉన్నప్పుడే మీరైతే లైటింగ్ అనేది ఫిట్ చేసుకోండి, అప్పుడే మంచిగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ మీరు ఫస్ట్ కాడ నుంచి చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడతాము. సో అందుకోసం చెప్తున్నాను అనమాట. సో మిడిల్ అనేది మనకి హోల్ ఉంది కదా, సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ అనేది మనం లాస్ట్లో పెడతాం. సో అందుకోసమే మీరు లైట్ సెట్టింగ్ అనేది ముందుగా సెట్ చేసుకోవాలా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోవాలా. కనెక్షన్ అనేది మంచిగా ఉందో లేదో కూడా చూసుకోవాలా. ఎందుకంటే స్టార్ లైటింగ్ ఫినిషింగ్ అయిన తర్వాత చాలా అంటే చాలా మంచిగా వచ్చింటుంది. వచ్చినప్పుడు మనకు లైట్ అనేది సెట్ కాకుంటే మళ్ళీ మనం ఫస్ట్ దగ్గర నుంచి మనం దాన్ని మొత్తం కత్తిరించి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. సో అందుకోసం చెప్తున్నా, మేము ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే అయినాం అనమాట ఈ విధంగా. సో అందుకోసం చెప్తున్నా, చెక్ చేసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. మేము లైట్ సెట్టింగ్ అనేది ఈ విధంగా పెట్టాం. సో ఇదైతే లాస్ట్ ఫినిషింగ్ అనమాట. సో ఇది అనేది 5th వన్. సో చూడండి ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి, మీరైతే చూపిస్తాను. సో చూడండి మీరైతే ఎడ్జెస్ అనేది ఏ విధంగా వచ్చాయో, సో ఫినిషింగ్ లైన్ అనేది ఏ విధంగా వస్తుందో, సో టైట్ అనేది ఏ విధంగా అంటున్నాం చూడండి. గమ్ముకైతే మనమైతే అలా ఇక్కడ అంటున్నాం కదా, సో మనకైతే ఇట్లా తమ్ము ఉంటుంది, తమ్ముతో అనమాట, ఫింగర్స్తో లేకుండా మన అరచేయి ఉంటుంది కదా, అరచేయితో అంటేనే మనకి కొంచెం మంచిగా వస్తుంది. లేకపోతే చాలా అంటే చాలా గీతలు అయితే పడడం జరుగుతుంది. ఆ గీతలు అయితే కొంచెం ఆరిన తర్వాత మనకైతే చాలా గలీజ్గా కనపడతాయి. సో అందుకోసం చెప్తున్నా. సో మనకైతే స్టార్ అయితే ఓవరాల్గా లైట్ వేస్తే ఈ విధంగా ఉంది. సో మొత్తం అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట. చూడండి ఒకసారి అయితే స్టార్ అయితే పైకి లేపుతాం చూడండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో దీనికైతే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మనకైతే ఫినిషింగ్లే మనకి గోల్డ్ సెటప్ కూడా వస్తుంది లైటింగ్ అనేది. సో అది అనమాట. సో తర్వాతకి మేమైతే ఈరోజు అయితే వీడియో ఇదనమాట. ఎందుకంటే మేమైతే చాలా టైం అయింది అనమాట. టైం చూడండి మీరైతే 3:48 అయితే టైం అయింది, పనుకోవడం జరుగుతుంది. సో అందుకోసం మేమైతే పడుకొని మళ్ళీ ఇదైతే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే సో వీడియో ఎలా అనిపించిందో అయితే మీరైతే చూడండి ఒకసారి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మనకైతే ఓవరాల్గా ఒక్కటైతే హోల్ అయితే మిడిల్ హోల్ అయితే మిగిలింది కదా, దాన్ని కూడా ఈ విధంగా అయితే సెట్ చేసేసినాం. సో చెప్పినా కదా, బాలయేసుని తర్వాత వచ్చేసి మనకి ఒంటె గొర్రెలు అనేది పెట్టాలన్నమాట. సో పెట్టిన తర్వాత మంచిగా ఉంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే స్టార్ అయితే అయిపోయింది అనమాట ఫైనల్గా. సో చూడండి మనకైతే స్టార్ అయితే ఈ విధంగా ఉంది. అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు అయితే ఉంటా ఫ్రెండ్స్, బాయ్.